ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో అసలు ప్రాబ్లం ఏంటి వాళ్ళకి అనేది చూద్దాం ఈరోజు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. షఫ్లింగ్ చేసే టైమే మెయిన్ రోల్ ఆఫ్ ద ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు, లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము అసలు మీ పార్ట్నర్కి మీతో అసలు ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. స్ట్రెంగ్త్, టవర్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, 10 of Wands, Knight of Swords, Queen of Cups, 7 of Swords, the Wheel of Fortune, 4 of Cups, Ace of Wands, the Sun, Knight of Pentacles, Temperance, 7 of Wands, Ace of Swords, oh Devil. సో దీన్ని ఇట్లా పెడతా. అసలు మీ పార్ట్నర్కి మీతో అసలు ప్రాబ్లం ఏంటి, అసలు వద్దనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీ పార్ట్నరు ఎలాంటి పార్ట్నర్ అంటే మీరు తనని మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ అనమాట. మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా, అంటే చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్. ఎలా ఉన్నారంటే ఎప్పుడూ మిమ్మల్ని అనుమానించడము, మేబీ మీరు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారు, లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా అనుమానిస్తూ ఉంటారు. మీరు ఎంత ప్రూవ్ చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత అనుమానం అనమాట, మీరు వాళ్ళని మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మీ పార్ట్నర్కి. దానివల్లనే ఈ రిలేషన్షిప్ని బ్లాక్ చేసుకోవడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచడము, సడన్గా ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు మీ పార్ట్నరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఏది కావాలంటే అది పట్టుబట్టే టైప్ అనమాట. దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు మీ రిలేషన్షిప్ని ఎప్పుడు మీరు వాళ్ళని మోసం చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారేమో, వాళ్ళ లైఫ్లోకి వచ్చారేమో, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇచ్చే, అంటే వాళ్ళు మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ని, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారేమో, వీళ్ళతో మాట్లాడుతూ మీరు ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నారేమో, అండ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ ఆర్ వైఫ్తో మీరు హ్యాపీగా ఉంటూ వీళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తున్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడూ మీ పార్ట్నరు మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. అండ్ ఎప్పుడు ప్రూఫ్స్ చూపించుకుంటూ ఉండడము, మీ సైడ్ నుంచి నేనేం తప్పు చేయట్లేదు, అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు అని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి మీరు వాళ్ళ దగ్గర మీరు తప్పు చేయకపోయినా కూడా బ్లేమింగ్స్ అనేవి చాలా చాలా సార్లు మీ పార్ట్నర్ నుంచి విన్నారు.
సో, దానివల్ల మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళకేదన్నా అనిపిచ్చిందంటే అది నిజమా కాదా తెలుసుకోకుండానే బ్లాక్ చేసుకోవడమో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడమో, ఇలాంటివన్నీ జేస్తూ ఉంటారు. ఏందంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేయాలి. మళ్ళీ వాళ్ళకి మాట్లాడాలనిపిస్తే మళ్ళీ మాట్లాడడానికి వచ్చేస్తారనమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నరు. అండ్ మీరెలాంటి నేచర్ ఉన్నారంటే చాలామంది ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. అండ్ కొంతమంది అంటే ఒక మదర్ నేచర్ సాఫ్ట్ నేచర్ మీ పార్ట్నర్ ఎలాంటి ఆవేశంలో డౌట్ వచ్చినప్పుడు ఎలాంటి రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కూడా ఓకే పర్లేదు నా వాళ్ళే కదా నన్నది నా వాళ్ళు కాకపోతే నన్నెవరంటారు అన్న విధంగానే మీరు తీసుకుంటారు. అండ్ బట్ కాకపోతే ఆ హర్ట్ అనేది చాలా అవుతారు. చాలా బాధపడతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా ఏందంటే ఇటు ఒక బర్డెన్ లాగే ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే ఈ రిలేషన్‌లో నుంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడము, ఈ రిలేషన్‌లోకి రావడము, ఇటు బయటకు రాలేకపోతున్నారు, అటు ఉండలేకపోతున్నారనమాట. ఉండడానికేమో మీ పార్ట్నర్‌తో గొడవలు, ఆన్ అండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏదో ఒకటి. బయటకి రావడానికేమో వాళ్ళని వదిలిపెట్టి వదలలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి మీరు బాగా అడిక్ట్ అయిపోయారనమాట. ఆ అడిక్షన్‌లో నుంచి బయటకి రాలేకపోతున్నారు. అండ్ ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో గూడా ఉన్నారు. సో, దీనివల్ల ఏందంటే మీ పార్ట్నరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. అండ్ వాళ్ళ బ్లేమింగ్ అంటే వాళ్ళు హర్ట్ చేసి మాట్లాడే మాటలు కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అనుమానిస్తున్నప్పుడు చాలా చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, వల్గర్‌గా మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ మీరేందంటే ఓకే. మాట్లాడాలి అంటే చాలా బాధ, పెయిన్ అనేది ఉన్నా కూడా అయినా కూడా వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు. ఉన్నా కూడా మీకే పెయిను, వెళ్ళిపోయినా మీకే పెయిననమాట. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌లో ఉన్నా కూడా మీకే బాధనిపిస్తుంది. వెళ్ళిపోయినా గూడా మీకే బాధ. ఎందుకంటే వదిలి ఉండలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతే బాధనిపిస్తుంది. ఉండడానికేంటంటే వాళ్ళు ఏదో ఒకటి బ్లేమింగ్ ఏదో ఒకటి మిమ్మల్ని పాయింట్ ఔట్ చేసి మీరు ఎంతైనా చేయండి. దానికి వాల్యూ లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి బ్లేమింగ్ చేస్తూనే ఉంటున్నారు. సో, దానివల్ల చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే ఆవేశం చాలా ఎక్కువ. ఏదన్నా వాళ్ళకెప్పుడైనా మిమ్మల్ని కలవాలనన్నా, మీతో మాట్లాడాలన్నా వెంటనే మాట్లాడేసేయాలి. లేకుంటే వాళ్ళు హర్ట్ అయిపోతారనమాట. ఆ హర్ట్ అవ్వడం ఏందంటే అది బ్రేకప్ వరకు గూడా ఎళ్తది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ వరకు గూడా వెళ్తది. అంత ఆవేశం ఎక్కువున్న పర్సన్స్ అన్నమాట. ముందు యాక్షన్ తీసేసుకుంటారు. ఏదైనా గూడా తర్వాత ఆలోచించుకుంటారు. తర్వాత రియలైజ్ అయ్యి మీకు సఫర్ అయినాక, వాళ్ళు బాధపడిన మిస్సింగ్ ఫీలింగ్ వచ్చినాక, ఓకే. నేను తప్పు చేశానన్న ఫీలింగ్‌తో మళ్ళీ రావడము, బతిమలాడుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఆల్రెడీ ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనో బ్లాక్ చేసుకొని అయితే మీ పార్ట్నర్ ఉన్నారు ప్రెజెంట్. సో, డెఫినెట్‌గా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు. మీరైతే చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకున్న అనుమానం అనేది డెఫినెట్‌గా పోదది ఎప్పటికి గూడా. బట్ మీరు చేయాల్సిందేంటంటే, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు కానీ, ఏదైనా చేయమన్నప్పుడు కానివ్వండి, మీరు ప్రూఫ్ చూపించుకోవడానికి బదులు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు కరెక్ట్ అని మీకు తెలుసు గదా! ఒకసారి మీరు ప్రూవ్ చేసుకోవడం వల్లే ఇంకొకసారి ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. బట్ మీరు నమ్మకం ఉంటే ఉండమని, లేకుంటే లేదు అన్నట్టుగా మీరు మాట్లాడితే డెఫినిట్‌గా వాళ్ళ నుంచి మళ్ళీ, మళ్ళీ ఇలాంటి క్వెషన్స్ కానివ్వండి, ఇలాంటిది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు సాఫ్ట్‌గా ఉండి, మీ ఎనర్జీస్ అనేది ఏమో వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే నా లైఫ్ ఏంటి? వాళ్ళు లేకుండా నేను ఉండలేను అన్న విధంగా మీరు ఉండడమే కాకుండా, వాళ్ళతో కూడా ఇవే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అంటే మీ వీక్‌నెస్ అండ్ మీ స్ట్రెంగ్త్ కూడా మీ పార్ట్నర్ అన్న విషయం మీ పార్ట్నర్‌కి తెలియజేయడం వల్లనే మీ పార్ట్నర్ దాన్ని అడ్డుపెట్టుకొని మాత్రమే వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడము, ఇష్టం లేనప్పుడు పోవడము, వదిలించేసుకోవడము, మళ్ళీ రావాలనిపించినప్పుడు బతిలాడుకుంటా రావడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోండి. మీలో ఏవైతే నెగెటివ్ ఉన్నాయో, ఆ నెగెటివ్‌ని తీసేసి ఏవైతే పాజిటివ్ ఉన్నాయో దాన్ని ఇంకొంచెం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీ లైఫ్‌లో హ్యాపీనెస్ మీ పార్ట్నర్ విషయంలో గూడా అన్నీ మీకు నచ్చినట్టే జరుగుతూ ఉంటాయి. డెఫినిట్‌గా వాళ్ళు తిరిగొస్తారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడం, రావడం వాళ్ళకి అలవాటేననమాట. వెళ్ళిపోయి రానని చెప్పడము, ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్స్ మీతోనే డిపెండ్ అయ్యింది. ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నట్టు వాళ్ళ పేరెంట్స్ గూడా చూసుకోలేదండి. ఒక మదర్ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. వాళ్ళు టైంకి తిన్నారా లేదా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నారా? వాళ్ళు అడగకుండానే మనీ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. ఒక మదర్ ఏంటి ఒక పిల్లలకి ఏం కావాలో వాళ్ళు అడగకుండానే టైంకి తినిపించడం కానీ, వాళ్ళకేమైనా కావాలంటే చూడడం కానీ, ఫాదర్ అయినా, మదర్ అయినా
ఎలా అయితే చూస్తారో వాళ్ళు అడగకుండానే మేబీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారేమోనని మీరు మనీ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి ఏమైనా కావాలేమో చూడడం కానివ్వండి, ఇలాంటివన్నీ గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి, ఇవన్నీ చేశారు. బట్ వాళ్ళు ఆ వాల్యూ ఉంచుకున్నారా అంటే డెఫినిట్‌గా ఉంటుంది. అది ఎప్పుడు మీరు దూరంగా ఉన్నప్పుడు ఉండదు. ఎందుకంటే మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఏందంటే ఆ వాల్యూ ఉంచుకోరు. దూరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఓకే. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సతమతమైపోతూ ఉంటారనమాట. ఎందుకంటే, ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడానికి ఈళ్ళెప్పుడూ రెడీగా ఉండరు కాబట్టి. బట్ ఎప్పుడు మీతో ఉంటే ఏందంటే, ప్రాబ్లమ్ కన్నా ముందు మీరే సొల్యూషన్ అనేది చూపిస్తారు కాబట్టి. సో, డెఫినిట్‌గా తిరిగొస్తారు. ఆల్రెడీ ఎవరైనా ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో గొడవలు పడుతూ ఉంటే గనక డిఫైన్ చేసుకోవడం మానేసేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవద్దు ఎప్పటికి గూడా. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం గూడా లేదు. ఎప్పుడైతే మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారో మీ లైఫ్ అంతా ప్రూవ్ చేసుకోవడానికే సరిపోతూ ఉంటది. బట్ మీరు చేయాల్సిందల్లా మీరు డిఫైన్ చేసుకోవడం మానేసి అసలు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు? సో, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోమనండి ముందు. తర్వాత మీ గురించి ఆలోచించమనండి. సో, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు 100% జెన్యూన్‌గా ఉన్నారా అనేది చూడమనండి. తర్వాత మీ సైడ్ నుంచి పాయింట్ ఔట్ చేయండి. ఇదర్ ఇష్టం ఉంటే మాట్లాడాలి. లేకుంటే లైట్ తీసుకోవాలి. అంతేకానీ రిలేషన్‌షిప్ కావాలి. బట్ ఎప్పుడు అనుమానిస్తూ ఉండాలి. రిలేషన్‌షిప్ కావాలి. ఎప్పుడు బ్లేమింగ్ చేస్తూ ఉండాలి. రిలేషన్‌షిప్ కావాలి. ఎప్పుడు ఫిజికల్‌గాను ఉండాలి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారనేది దానికొక పేరు గూడా ఉండదనమాట ఇలాంటి రిలేషన్‌షిప్‌కి. సో, మీ పార్ట్నరు ఎప్పుడు వాదించుకుంటూనే ఉంటారు. తను కరెక్టు, తను చేసేదే కరెక్టు. తప్పు తనదైనా గూడా తనే కరెక్ట్ అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్. తన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, తన వర్డ్స్ ఎప్పుడు గూడా కంట్రోల్‌లో ఉండవు. ఏవైతే అగ్రెసివ్‌నెస్ ఉన్నప్పుడు అసలు అవసరం వస్తే ఎలా మాట్లాడతారంటే, అసలు ఎంత లాలించి, ఎంత బుజ్జగిస్తారంటే, అదే అవసరం తీరిపోయి ఏదైనా కోపం వస్తే అసలు వాళ్ళకి మీకు సంబంధం లేదు. అసలు వాళ్ళని మీరు ఒక మనిషిలాగా కూడా చూడరనమాట. ఈవెన్ చాలా మందేంటంటే కోపంలో అనేసాలే అని అంటుంటారు. బట్ కోపంలో అయినా గూడా ఇప్పుడు ఒక మదర్‌తో కోపంతో ఉన్నప్పుడు వాళ్ళ మాటల టంగ్ అనేది వాళ్ళ హ్యాండ్‌లోనే ఉంటది. బట్ ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం ఉండదనమాట. అదేమంటే కోపంలో మనం ఒక మదర్‌తో మాట్లాడుతున్నప్పుడు, ఒక అక్కతో, ఒక చెల్లితో, ఒక అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక ఫాదర్, ఒక బ్రదర్‌తో మాట్లాడుతున్నప్పుడు కానీ రాంగ్ వర్డ్స్ ఎలా రావు? మరప్పుడు వాళ్ళతో ఆవేశంలోను, కోపంలోను, అగ్రెసివ్‌నెస్‌లోను మాట్లాడతారు గదా! మరి వాళ్ళ వర్డ్స్‌ని అంత కంట్రోల్‌లో పెట్టుకోనగలిగినప్పుడు, ఒక పా రిలేషన్‌షిప్‌లో మాత్రము ఎందుకంత రాంగ్ వర్డ్స్ ఎందుకొచ్చేస్తాయి? రాంగ్ వర్డ్స్ మధ్యలో ఆవేశంలో, కోపంలో ఏదో వచ్చేసింది అని అనడం ఎంతవరకు కరెక్టు? సో, వాళ్ళ వర్డ్స్ ఎప్పుడు గూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉండవనమాట. సో, డెఫినెట్‌గా ఏందంటే వాళ్ళు చేంజ్ అయితే అవుతారు. బట్ మీ సైడ్ నుంచి ముందు చేంజ్ అవ్వడం అనేది చాలా చాలా అవసరము. మీ సైడ్ నుంచి చేంజ్ అయితేనే వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు స్లోగా 10%, 20%, 15% ఇట్లా చేంజ్ అవుతూ ఉంటారు తప్ప ఒకేసారి అసలు మీరంత గొప్పవాళ్ళు లేరని చెప్పి మీ చుట్టూ తిరగడమో, మీ కాళ్ళు మొక్కేయడమో ఇలాంటివైతే చేసే పర్సన్స్ అయితే గాదు. బట్ మీ బిహేవియర్‌ని బట్టి వాళ్ళ చేంజ్ అనేది వస్తూ ఉంటది. అలా అని చెప్పి వాళ్ళతో వాదించేసి, గొడవ పడిపోయి నేను కరెక్ట్ నువ్వేంటి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకొని నేనేదైనా చేసుకుంటాను. ఉంటే ఉండు పోతే పో అన్నట్టుగా అయితే మాట్లాడొద్దు. బట్ హర్ట్ అయ్యే విధంగాను మాట్లాడొద్దు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడొద్దు. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మీరు చెప్పాలో అంతవరకే చెప్పండి. ఇంకా తర్వాత వాళ్ళ మరీ ఫూలిష్‌గా ఉండి సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే వాళ్ళనెవరు జీవితాలు ఎవ్వరు మార్చలేరు. కొంచెం బెటర్‌గా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని రియలైజ్ చేసి ఓకే. ఈ రిలేషన్‌షిప్ నాకు అవసరమా? వీళ్ళకన్నా నేను మంచిగా చూసుకునే పర్సన్స్ నా లైఫ్‌లో ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తుంది. రియలైజేషన్ అయితే అవుతారు. సో, డెఫినిట్‌గా వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తొందరలోనే రాబోతుంది. డెఫినిట్‌గా ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కోసమైనా గూడా మీరే దిక్కవుతారు వాళ్ళకి. సో, డెఫినిట్‌గా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అవసరం ఉంటుంది. డెఫినిట్‌గా వస్తారు. బట్ ఏందంటే ప్రెజెంట్ కూడా ఏందంటే ఒకవేళ ఆల్రెడీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి బ్లాక్ చేసుకొని ఉంటే గనక రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు దూరంగా ఉంటే దగ్గరుంటే ఏందంటే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అలా అని దూరంగా ఉన్నాకేందంటే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అనేది వీళ్ళకి వస్తూ ఉంటది. ప్రెజెంట్ అయితే ఆ రియలైజేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. బట్ ఏంటంటే మనకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏందంటే అదే డామినేటింగ్ చేసి కొంచెం ఆపుతుంది వీళ్ళని. సో, అండ్ అదీ కాక వీళ్ళ లైఫ్‌లో ప్రెజెంట్ అంత హ్యాపీగా అయితే ఏం లేదనమాట. వీళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది కొంచెం రివర్స్‌గా ఉంది. ఫైనాన్షియల్‌గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి. సో, దానివల్ల కూడా ఏందంటే వీళ్ళు కొంచెం అంత హ్యాపీగా అయితే లేరు. సో, చూద్దాం
లవ్ మెసేజెస్ ఏంటని చూద్దాం మీ పార్ట్నర్ నుంచి. Attraction. I am fascinated with your beauty but not serious. మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఫిజికల్గా మెటీరియలిస్టిక్గా కూడా అట్రాక్ట్ అయ్యారనమాట. నాట్ ఓన్లీ 100% లవ్తో మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరగలేదు. మేబీ మీరు చూడడానికి గుడ్ లుకింగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఉండొచ్చు, అండ్ కైండ్నెస్ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల కూడా అట్రాక్ట్ అయ్యారు. 100% లవ్తో అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అట్రాక్ట్ అయితే రాలేదు. జడ్జిమెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తుంటారు. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, సో నువ్వు అది కరెక్ట్గా లేవు, నువ్వు ఇది కరెక్ట్గా చేయలేవు. మరి వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారనేది వాళ్ళు ఎప్పుడైనా అంటే జడ్జి చేయడం చాలా ఈజీ, కానీ మన తప్పులు ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపించే బదులు మన తప్పులు ఎన్ని ఉన్నాయా అనేది చూసుకోవడం మాత్రం కష్టం. ఎందుకంటే ఎదుటి వాళ్ళ తప్పులు కన్నా మన తప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయడమే కాకుండా వాళ్ళు ఏదనుకుంటారో అదే నిజం అన్నట్టుగానే క్రియేట్ చేసేస్తారు. మీరు ఒప్పుకోవాల్సిందే, వచ్చినట్టు ఒప్పుకునేలాగే చేసేస్తారు అనమాట. సో వీళ్ళతో వాదించుకునే కన్నా ఏదోటి అనుకుంటే అనుకొని అన్న విధంగా కూడా మీరు వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎంత ప్రూవ్ చేసుకున్నా మళ్ళీ చెప్పేది ఏముంటుందంటే, నేను చాలా నమ్మాను, నేను నమ్మి నేను నా లైఫ్కు సాక్రిఫైస్ చేశాను, నా లైఫ్లో అది చేశాను ఇది చేశాను అని చెప్పి. అంటే యాక్చువల్గా ఏదైనా సాక్రిఫైస్ చేసింది కానివ్వండి, ఏదైనా లైఫ్లో పోగొట్టుకున్నది కానివ్వండి, ఏదైనా వాళ్ళ కోసం చేసింది కానీ మీరు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీతో ఉండడమే పెద్ద సాక్రిఫైస్ చేసినట్టుగా ఫీలింగ్ అవన్నమాట వాళ్ళకి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదే చెప్తూ ఉంటారు అనమాట, నీకోసం నేను అది చేసేసాను, అనవసరంగా నీకోసం వెయిట్ చేశాను, ఇది చేశాను అని. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. సో ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు రియలైజ్ అవుతున్నారు, అంటే కొంచెం పెయిన్గా కూడా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకు లైఫ్లో అంత హ్యాపీగా లేదు. అంత హ్యాపీగా ఉంటే మీరేంటి, మీరు అసలు గుర్తు కూడా రారు. బట్ వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా లేదు కాబట్టి ఆ మెమరీస్ కూడా గుర్తొస్తున్నాయి. పాస్ట్లో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా వాళ్ళని రికవరీ చేశారు, ఇవన్నీ గుర్తు రావడం వల్ల ఏంటంటే వాళ్ళు అసలు స్టార్టింగ్లో అసలు మీ వెంట పడి మీరు మాట్లాడకపోతే తినకుండా ఉండి హర్ట్ చేసుకుని వాళ్ళు హర్ట్ చేసుకుని బ్లాక్మెయిలింగ్ చేసిన పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని రూల్ చేస్తున్నారు. అంటే అంటే మీరు చేంజ్ అయ్యారన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ చేంజ్ అయ్యింది వాళ్ళే అనమాట, మీరు కాదు. సో ఇలా అయిపోయింది ఏంటా లైఫ్, ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చాము ఏందా అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. లాయాలిటీ. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బి ట్రూ. ఎప్పుడు కూడా మీ పార్ట్నరు అసలు మీకన్నా కూడా తనే చాలా మిస్ పర్ఫెక్ట్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఆడ పర్ఫెక్టా కాదా అనేది మీరు చెప్పాలి, బట్ వాళ్ళు ఫీల్ అయితే దాన్ని మిస్ పర్ఫెక్ట్ అనేది కాదు కదా. సో వాళ్ళు ఏంటంటే నేను చాలా జెన్యున్గా ఉన్నాను అన్న ఫీలింగ్లో వాళ్ళు బిల్డప్ ఇచ్చుకోవడానికే సరిపోతుంది అనమాట. అలా ఉన్నారా అంటే డెఫినెట్గా లేరు. స్పైయింగ్. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. మీ గురించి మీకు తెలియకుండానే స్పై చేస్తున్నారు. మేబీ సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి, మీ ఆన్లైన్ చూసుకుంటూ ఏదో ఒక విధంగా అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్. మీరు ఏం చేస్తూ ఉంటారా, మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే బాధపడుతున్నారా ఏంటి అనేది. కంప్లైంట్. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ మీ, యూ డోంట్ కేర్ అబౌట్ మీ. ఇప్పుడు ఏంటంటే ముందు చాలా బాధపడిపోతూ ఉండేవాళ్ళు, మీరు మాట్లాడకపోయినా బ్లాక్ చేసుకున్నా. ఇప్పుడు బట్ అంత ఎఫెక్షన్ అండ్ లవ్ అండ్ కేరింగ్ అనేది లేదు. మేబీ మీరు మాకు చేంజ్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్లో అనిపిస్తూ ఉందన్నమాట. సో నా గురించి అసలు పట్టించుకోవట్లేదు, నేను బాధపడతానేమో, నన్ను బాధపడే విధంగానే బిహేవ్ చేస్తున్నారని. క్రాస్ రోడ్. యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. సో వాళ్ళకి ఏంటంటే ఎటు తెలుసుకుపోతున్నారు, ఇటు ఈ రిలేషన్షిప్లో ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళీ గొడవలే అవుతున్నాయి, మళ్ళీ ఏదో ఒకటి అంటూ ఉన్నామా అన్న ఫీలింగ్.
వెళ్ళిపోవాలన్నా కూడా వాళ్ళు మీకులాగే వెళ్ళలేని సిచ్యువేషన్ ఉందన్నమాట. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల మేబీ వాళ్ళు ఏంటంటే వెళ్ళలేని సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ యామ్ ద రైట్. మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. బట్ వాళ్ళని ఏమైనా ప్రూఫ్స్ అడిగితే గనక నేనేంటో నాకు తెలుసు, నేను ఎంతవరకు నాకు తెలుసు అన్న విధంగానే మాట్లాడే పర్సన్ అనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అనేది చెప్పి క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.